తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక మంది హీరోల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశ పుట్టిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. విజయ్కి జెన్జీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తూ ఉంటారు. దశాబ్దాల నుండి సంపాదించుకున్న క్రెడిబిలిటీ 2008లోని దూరదృష్టితో తన రాజకీయ రంగప్రవేశం కోసం తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నింటినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ల చేత సేవా కార్యక్రమాలు చేయిస్తూ జనాలకు బాగా దగ్గర చేశారు విజయ్. సరైన సమయం చూసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. విజయ్ అనుసరించిన ఈ మోడల్ అల్లు అర్జున్కి తెగ నచ్చింది. అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని వైపుల నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు లేటెస్ట్గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మీరు వింటున్నది నిజమే. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. అందుకోసం ఆయన రెగ్యులర్గా ప్రశాంత్ కిషోర్తో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ఆయన మామయ్య చంద్రశేఖర్ కూడా తన వైపు నుండి పూర్తి సహకారం అందిస్తున్నారట. అయితే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ 2029లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ రాజకీయ పార్టీ స్థాపించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ చరిష్మా కానీ లేదు. పుష్ప కారణంగా జెన్జీ ఆడియన్స్లో క్రేజ్ ఉంది, కానీ అది ఓట్లు వేసేంత రేంజ్ కాదు. అందుకే అల్లు అర్జున్ చాలా పకడ్బందీగా విజయ్ మోడల్ని అనుసరిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమాన సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల వాళ్లకు ఫండింగ్ కూడా అల్లు అర్జున్ వైపు నుండి అందుతోంది. ఈ అభిమాన సంఘాల ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేయించే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే కొంతమందికి ఈ అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేయించారు. ఇలా సుదీర్ఘంగా 1 దశాబ్దం పాటు చేసి ఈలోపు మంచి కాంబినేషన్తో సినిమాలు సెట్ చేసుకుని భారీ బ్లాక్ బస్టర్స్ అందుకుని అన్ని వర్గాల్లో ఫ్యాన్ బేస్ పెంచుకుని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.